చెప్పాలంటే ఈ పైరసీ గురించి వాళ్ళు తెలియజేసిన వ్యవహారంలో ఉన్న ప్రధాన అంశం గురించి మనం ఇక్కడ తెలియజేయాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఈ పైరసీ ఎలా చేశారు అని చెప్పి A1 బీహార్కి చెందిన గోపాల్గంజ్కి చెందిన అశ్విన్ కుమార్ అనే వ్యక్తిని విచారించగా అతను తెలియజేసింది ఏంటంటే, ఈ క్యూబ్ అయితేమి UFO అయితేమి ఈ సైట్ని హ్యాక్ చేసి మేము చేయడం జరిగింది 120 సినిమాలు. అంటే 4Kలో అయితేమి ఇతరత్ర ఏ రెజల్యూషన్లో ఇవ్వాలన్నా కూడా ఈ హ్యాక్ చేస్తే తప్పితే వీలు పడదనే విషయం వాళ్ళ వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థమైన వ్యవహారం ఏంటంటే, ఈ నిర్లక్ష్యమైన వైఖరి ఈ UFO క్యూబులకు సంబంధించిన మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్య వైఖరి. ఆ నిర్లక్ష్య వైఖరి ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సైట్ని అప్డేట్ చేసుకున్నట్టు ఇలాంటి పైరసీదారులకి దొరకకుండా ఉంటారు. సహజంగా అప్డేట్ చేసుకోకుండా ఎప్పుడో గతంలో అప్డేట్ చేసుకున్న వర్షన్ని అదే విధంగా పెట్టి నిర్మాతల్ని హింసిస్తూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఈ రకంగా మీరు వ్యాపారాలు చేసుకుంటూ ఇలా చేస్తున్నారు. దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది. UFO అయితేమి క్యూబ్ అయితేమి మా దగ్గర లక్షల రూపాయల్లో వసూలు చేస్తూ మాకు కొన్ని కోట్ల రూపాయల్లో ఇప్పటి వరకు జరిగిన నష్టానికి మీరు బాధ్యత వహించాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. భారతీయ చట్టాలు అయితేమి ఇతరత్ర ఏమైతే కూడా ఈరోజు మా కంటెంట్ని మీరు తీసుకుంటున్నారు. మీరు ఓన్లీ డిజిటల్ ప్రొవైడర్స్. డిజిటల్గా మీరు ప్రొజెక్టులు పెట్టి థియేటర్లో రన్ చేసుకునేదానికి ఒక వసతి కల్పించి మీ ద్వారా మేము చేసుకోవాలని చెప్పి మా దగ్గర నుంచి వారానికి ఇంతని నెలకింతని వసూలు చేస్తూ మీ కాలయాపన చేస్తూ మీరు లక్షలు దండుకుంటూ మా దగ్గర ఉన్నారు. మా కంటెంట్ 120 చిత్రాలు అతను ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 120 చిత్రాలు ఈ విధంగా మేము UFO క్యూబుల్ని హ్యాక్ చేసి మేము చేయడం అని చెప్పడం జరిగింది. మిగతాది వచ్చి మేము థియేటర్లలో షూట్ చేసిన కెమెరా ద్వారా మేము షూట్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు తెలియజేశారు. దాదాపు 400 సినిమాల్లో 120 సినిమాలు ఈ రకంగా హ్యాక్ చేసి చేయడం జరిగింది. అదేవిధంగా పుష్ప 2 అనే సినిమాని నేను వారం ముందే చూశానని చెప్పి అతను వాంగ్మూలం వేయడం జరిగిందంటే దీనికి మీరు సమాధానం చెప్పవలసినంత అవసరం తప్పకుండా ఉంటుంది. UFO క్యూబులు కేవలం నిర్మాతలను హింసించి